కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక, అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో, అసలు కేసే ఓడిపోయిందనో, ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో, అవినీతి జరిగిందనో, శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను, ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. ఏముంటది అంటే దానికి ఏం భయపడతాం. ఇవాళ చేస్తాడా, రేపు చేస్తాడా, ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఇదేం మాకు కొత్త కాదు కదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పురుగులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలోనే మేము అరెస్ట్ అయినాం. తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు. మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో పడ్డారు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ ఆయన ఇష్టం, చేస్తే చేయని అక్రమ అరెస్టు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దానికి మేము భయపడం. తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం. 9వ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. డెఫినెట్ గా 9th నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్న కూడా హాజరయ్యారు కదా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి. గతంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్. రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ కు వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా? గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా? అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి? సరే, అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం. వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ విల్ ఫాలో దట్. ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. మేము కూడా డెఫినెట్ గా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ బై సార్, ఆయన అరెస్ట్ చేయని ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. వి విల్ గో ఆన్ ఫైట్. ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం, ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళ అవినీతిని బయటపెడుతూ ఉంటాం, వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన మా పోరాటం